నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రేప్ డి మూవీ హీరోయిన్ అమీక్ష పవార్ గారు. నమస్తే అండి. హలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు చెప్పండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం అండి. ఎస్. రేప్ డి, ఈ టైటిలే కొంచెం ఏమంటారు ఇంట్రెస్టింగ్గా ఉంది. అఫ్ కోర్స్ క్యాచీగా ఉండాలి కూడా. ఎస్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీ క్యారెక్టర్ ఏంటి, మూవీ కోసం ఏం చెప్తారు? సో రేప్ డి అనేది వెబ్ సిరీస్. దీనికి మూవీ కదా? నో, బట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ సాఫ్ట్ లాంచ్లో చేసింది హ్యాస్ ఎ మూవీ, బట్ ఇది ఇప్పుడు ఇట్స్ గోనా కమ్ ఆన్ ఓటీటీ అండ్ ఇది సిరీస్ వైజే ఉంటుంది. అండ్ దీనిలో నేను కాప్. రేప్ డి అనే వర్డ్లో డెఫినెట్లీ దిస్ రేప్, డ్రగ్స్, మర్డర్ అండ్ ఎ లాట్, బట్ ఐఎమ్ ఎన్ కాప్. సో నేను టువర్డ్స్ ది ఇన్వెస్టిగేషన్ సైడ్ ఉన్నాను. ఓహోహో, యా, సో దేర్ ఇస్ నథింగ్ విత్ మీ. యాక్చువల్గా రేప్ డి అని అంటేనే ఇప్పుడు మనం చూస్తున్నాం సొసైటీలో పెరిగిపోతున్న అత్యాచారాలు అండ్ ముఖ్యంగా ఆడపిల్లలపై జరుగుతున్న దాడులకు సంబంధించి క్రైమ్, థ్రిల్లింగ్, కొద్దిగా హారర్ ఎలిమెంట్ని పెట్టి మూవీస్ మనం ఇలా చూస్తున్నాం. ఇది ఏ జానర్ అంటారు? సో ఇది ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ వేర్ ఇప్పుడున్న జనరేషన్ డ్రగ్స్ కోసం ఏ లెవెల్కైనా వెళ్ళిపోతారు. బోత్ ద వన్ హూ టేక్స్ అండ్ ద వన్ హూ గివ్స్. అండ్ అలానే రేప్ కూడా రిలేటెడ్ టు నాట్ ఎవ్రీ వన్ హూ టేక్స్ డ్రగ్స్ గెట్ రేప్, బట్ డ్రగ్స్ కల్చరే అలా ఉంది. అండ్ దాని తర్వాత మర్డర్ అండ్ లాట్ మోర్ హ్యాపెన్స్. సో దిస్ హోల్ పార్ట్ ఇస్ బేసిక్లీ 2020 టైంలో టూ మచ్ డ్రగ్స్ది. ఇప్పుడు కూడా ఇఫ్ యూ సీ ఎవ్రీ డే దేర్ ఇస్ న్యూస్ ఆన్ డ్రగ్స్. అండ్ ఇప్పుడైతే రీసెంట్గా టూ మెనీ రేప్ కేసెస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ అండ్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైటెడ్ న్యూస్. సో దీనిలో వీఆర్ ట్రైంగ్ టు షో కి హ్యాస్ police, హ్యాస్ cops, what people do. Maybe few people are like ఇప్పుడే జస్టిస్ కావాలి, వాడిని చంపేయాలి, హ్యాంగ్ హిమ్, లాట్ మోర్ థింగ్స్. కానీ the other way, when you see when the government takes ఆ సిచ్యువేషన్కి హ్యాండ్లో, ఇట్స్ నాట్ లైక్ దాట్. మీకు ప్రూఫ్ దొరకాలి, యూ హ్యావ్ టు గో త్రూ ఇన్వెస్టిగేషన్. సో ద మూవీ ఇస్ మోర్ రిలేటెడ్ టు దట్. యాక్చువల్గా మన కళ్ళ ముందే నిజం కనిపిస్తూ ఉన్నా కోర్టుకైతే సాక్ష్యాలు కావాలి. అది చాలా మంది తీసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఎందుకంటే వీడని తెలిసిపోయింది కదా, చంపేయండి, ఎన్కౌంటర్ చేసేయండి. జనరల్గా ఆ ఎమోషన్లో పబ్లిక్ థాట్ అట్లానే ఉంటుంది. మనకు కూడా అట్లానే అనిపిస్తుంది, వెంటనే పనిష్ చేయాలి, చేస్తేనే భయం ఉంటుంది, బుద్ధి వస్తుంది అని. డెఫినెట్లీ హ్యాస్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆడియన్స్. నేను కూడా వెన్ ఐ హియర్ టు ద న్యూస్ ఇవన్నీ విన్న వెంటనే ఐమ్ లైక్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లైక్ టేక్ ఏ స్టెప్, హ్యాంగ్ ఎమ్, లైక్ షార్ట్ డెడ్ అని మాకు కూడా థాట్ వస్తుంది. బట్ ఇన్ రియాలిటీ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. బట్ యాక్ట్ అంటే చట్టాలు ఉన్నాయి కాబట్టి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎస్, అది ఫాలో అవ్వాల్సిందే. మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో వేరే స్టేట్స్ని లేకపోతే వేరే కంట్రీస్ని చూస్తుంటాం. అక్కడ చూసారా ఇట్లా అంటే చాలా భయంకరంగా మనకి ఇంకా రూల్స్ రాలేదు. సో కాబట్టి వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు మూవీలో అంటే రేప్ డి మూవీలో ఇవన్నీ చూపించారా? Yes, we showed drugs, we showed this rape, this murder, yeah, everything is there. ఉంది. Yes. సో ముఖ్యంగా మీరు ఒక కాప్ అంటున్నారు. చూడడానికి అంటే ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని ఊహించుకుంటుంటే యాప్ట్గా ఉంటారని అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీ క్యారెక్టర్ గురించి? నాకు సార్ ఈ క్యారెక్టర్తో పాటు అప్రోచ్ అయినప్పుడే ఐ వాంటెడ్ టు డూ, బికాస్ కాప్ ఇస్ నాట్ ఈజీ. అంటే బేసిక్లీ ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్న వాళ్ళకి ఆ సస్పెన్స్ ఫీల్ అనేది ఇవ్వాలి. సో అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ ప్రాజెక్ట్, కుడెంట్ సే నో టు బీ ఏ కాప్. సో ఐ హ్యాపీలీ టుక్ ఇట్ అండ్ అంత టైం పడలే, లైక్ ఈజీలీ క్యారెక్టర్లోకి వచ్చేసాను. అవునా? అండ్ జనరల్గా హీరోయిన్స్ అందరూ కూడా చాలా బబ్లీగా కనిపించాలి, రైట్? అండ్ కొంచెం రొమాంటిక్ సీన్ ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ కొన్ని సాంగ్స్, డాన్సెస్ ఇవన్నీ ఉంటే మనం ఏం చేయగలం అనేది చూపించవచ్చు. అది కాస్త ఇంట్రెస్టెడ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ కాప్ ఇలాంటి సిన్సియర్ క్యారెక్టర్స్ కాస్త టఫే మన రెగ్యులర్ లైఫ్కి. ఎందుకంటే మన వాకింగ్ స్టైల్ డిఫరెంట్ ఉండాలి, మనం మాట్లాడే స్పీచ్ ఏదైనా సరే డిఫరెంట్గా కనిపించాలి. సో దానికోసం మరి మీరు ఎట్లా ఫస్ట్ కాపా అట్లా? సో ఆనెస్ట్లీ నాకు ఐ వాజ్ ఎ మోడల్ అండ్ నాకు అంత ఐడియా లేదు అబౌట్ ఇండస్ట్రీ అండ్ ఎలాంటి రోల్స్ తీసుకోవాలి ఆర్ వాట్ క్యారెక్టర్స్. నాకు ఐ హ్యాడ్ జీరో క్లూ. సరే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, లెట్స్ గో స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఒకసారి ట్రై చేద్దాం వాట్ ఇట్ ఇస్.
సో దిస్ వాజ్ మోర్ లైక్ ఏ డెమో ప్రాజెక్ట్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ఏంటిది ఫీల్డ్ ఏంటిది, అసలు డైలాగ్స్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, కెన్ ఐ యాక్ట్ ఆర్ సో దిస్ వాజ్ మోర్ లైక్ ఏ డెమో ట్రయల్ మూమెంట్ ఫర్ మీ. రైట్. అండ్ ఈ ఛాన్స్ ఎట్లా వచ్చింది మీకు? సో సార్ అండ్ ప్రొడ్యూసర్ మ్యామ్ ఆల్రెడీ నన్ను ఎక్కడో చూసారంట అండ్ నన్ను గుర్తుపెట్టేసుకున్నారు బికాస్ దే వాంటెడ్కి ఈ అమ్మాయి యూనో షీస్ కేపబుల్ అండ్ తినకి ఛాన్స్ రావాలి ఇవ్వాలి అని. అండ్ సమ్హౌ వెన్ ద సార్ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ అతనికి ఆల్రెడీ నేను మైండ్లో ఉండే అండ్ ఇమీడియట్గా సార్ కాల్ మీ అండ్ ఐ వెంట్ టు ది ఆఫీస్, ఆడిషన్ ఇచ్చాను, లుక్ టెస్ట్ చేశాను, గాట్ సెలెక్టెడ్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఇంతకుముందు నేను అడిగినట్టే కాప్ క్యారెక్టర్స్ చేసినప్పుడు మనకి కాస్త ప్రిపరేషన్ అవసరమే. క్యాజువల్గా మాట్లాడడం వేరు, డైలాగ్స్ దగ్గర సిన్సియర్గా సీరియస్గా చెప్పడం వేరు. సో ముందే స్క్రిప్ట్ వచ్చేదా మీకు? ఎట్లా ప్రిపేర్ అయ్యేవారు? కొంతమంది అద్దం ముందు నుంచి హోంవర్క్ చేసా, రాత్రంతా నిద్రపోవాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా ఎక్స్పీరియన్సెస్. యా, అంటే నాకు డెఫినెట్గా భయం ఉండే బికాజ్ ఐ కెన్ డూ నార్మల్ రీల్స్, మన కెమెరా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అక్కడ అంత పెద్ద కెమెరా అండ్ సో మెనీ క్రూ మెంబర్స్, వాళ్ళందరూ మనం లైక్ వీళ్ళ ముందు యాక్ట్ చేయాలా నేను? సో ఇట్స్ మోర్ లైక్ దాట్. అండ్ లక్కీలీ నా క్యారెక్టర్కి నాకు కాన్వర్జేషన్ డైలాగ్స్ ఉంటుండే, కౌంటర్ డైలాగ్స్. ఓహో. సో నాకు ఇట్లా వన్ ఫుల్ లైన్ లేకుంటే కాన్వర్జేషన్ లాంటివి ఏం లేకుంటే జస్ట్ వన్ కౌంటర్ డైలాగ్ లైక్ యా మ్యామ్ ఇక్కడ మర్డర్ జరిగింది, మీరు ఇక్కడికి రావాలి, అలా అలా. ఓకే. సో కాస్త ఈజీనే అయిపోయింది. యా, లక్కీలీ ఇట్ వాజ్ ఈజీ. అండ్ ముఖ్యంగా ఇటువంటి ఇన్వెస్టిగేషన్ లాంటి రోల్, సీరియస్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు చాలామంది మేము ఆ సినిమాలో లేడీ ఓరియంటెడ్లో అంటే హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎస్పెషల్లీ కాప్ పోలీస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రీవియస్ వాళ్ళు ఎలా యాక్ట్ చేశారో చూడడం, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో చూడడం, కొంతమంది చూసామని చెబుతూ ఉంటారు కదా. మీరు అలా ఇన్స్పిరేషన్గా ఎవరన్నా తీసుకుని చూసారా? నేను మూవీస్ అయితే ఫాలో అవుతాను బట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడు తీసుకోలే బికాస్ నేను కొత్తగా వస్తున్నప్పుడు ఐ వాంట్ పీపుల్ టు నో మీ హ్యాస్ మీ, అదొకటి. సో చాలా చూసాను లైక్ ఓ వాళ్ళు ఈ క్యారెక్టర్ ఎంత మంచి యూనో బిల్డ్ చేసేసుకున్నారు, ఆ మూవీ మొత్తంలో ఐ కుడ్ సీ ద క్యారెక్టర్ మోర్ అని ఆ ఫీలింగ్ వచ్చింది. కానీ నేను పర్సనల్గా ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయాలని ఎప్పుడు రాలేదు. ఓకే. సో సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను, మీ పేరేమో అమీక్షా పవర్, అంటే మీరు నార్త్ అమ్మాయి, చూస్తుండే కూడా తెలుస్తున్నారు, కానీ తెలుగు ఏంటి ఇంత బాగా మాట్లాడుతున్నారు? యా, నేను నేనే ఇంకా ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ పెడుతున్నానేమో, మీరే చాలా క్లియర్గా తెలుగు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, సో నాది ఇక్కడే హైదరాబాద్ దగ్గరలోనే. ఎస్. అండ్ మై డాడ్ ఈజ్ ఇన్ టు సెంట్రల్ గవర్నమెంట్, సో లివ్డ్ అమంగ్ టు మెనీ కల్చర్స్ అండ్ తెలంగాణలో ఉన్నందుకు ఇక్కడ లాంగ్వేజ్, కల్చర్ అండ్ అవన్నీ నేర్చుకున్నాను. సో యా, ఐ కెన్ టాక్ ఎంటైర్లీ తెలుగు. యా. ఓకే. సో మీ గురించి కొంచెం చెప్తారా, అసలు ఏంటి మీ ప్రాపర్ ఏంటి? ఎస్. సో మై డాడ్ ఇస్ అన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, హీఈస్ రిటైర్డ్ నౌ అండ్ ఎన్టీపీసీ అది కరీంనగర్ అనుకోండి. సో యా, ఐ బిలాంగ్ టు కరీంనగర్. తెలంగాణ అమ్మాయి మీరు? ఎస్. అండ్ నేను పుట్టి పెరిగిన టౌన్లో బేసిక్లీ ఎవ్రీ వన్ వే దేర్, కానీ ఈ ఫీల్డ్లో ఎవరు లేకునుండే. అండ్ నేను సిన్స్ ద చైల్డ్హుడ్ లైక్ హూ ఎవర్ ఈస్ వాచింగ్ మీ నౌ దే నో మీ, సిన్స్ ద చైల్డ్హుడ్ డాన్స్ యాక్టివిటీస్లో యూనో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, టు బీయింగ్ ఇన్ టు ద స్పోర్ట్స్, ఆల్వేస్ బీ ద ఫస్ట్ వన్ టు డాన్స్. సో ఐ వాజ్ ఆల్వేస్ దట్. సో అందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు దట్ దిస్ గర్ల్ ఈస్ గోనా డూ సంథింగ్, లైక్ ఇట్ వాస్ క్లియర్ నాకు జాబ్ దిస్ దట్, నో మోడల్, యాక్టర్, దిస్ ఫీల్డ్. సో యా, అండ్ ఫైనలీ వెన్ ఐ మూవ్ టు Hyderabad, I got an opportunity, worked for Miss Twin Cities. I was a semi-finalist in that. So first మీరు మోడల్? Yes, I was a model and దాని తర్వాత I went to Miss South India and represented Telangana. అలా number of runways hit చేస్తూ worked with a lot of brands. You might have been seen a lot of billboards navi on the way of Madhapur, Jubilee Hills, Banjara Hills. Good. So after that people are like ఈ పిల్లకి తెలియవచ్చు. Basically ఏ బ్రాండ్కి వెళ్ళినా యూనో సమ్మన్ హ్యాస్ టు టాక్ అబౌట్ ద బ్రాండ్. ఎస్. అప్పుడు అందరు నన్నే పుష్ చేసేవాళ్ళు. కొన్ని గర్ల్స్కి తెలుగు వచ్చేది బట్ వాళ్ళు దే డెంట్ వాంట్ టు ప్రిఫర్ టాకింగ్ ఇన్ తెలుగు, ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఆ ఫీల్డ్లో కూడా తెలుగు అమ్మాయి అంటే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండేది బిఫోర్ 2020 అంటున్నా. నిజమేనా? నిజంగా సాధారణంగా తెలుగు మాట్లాడే వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు, అందుకే తెలుగు వచ్చినా సరే రానట్టుగా యాక్టింగ్ చేస్తూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు, అది కూడా చాలా స్టైలిష్గా అని విన్నాము. సో దిస్ వాస్ బిఫోర్ 2020, బిఫోర్ లాక్డౌన్.
నాతో వర్క్ చేసే వాళ్ళందరూ దే ప్రిఫర్ నాట్ టు టాక్ ఇన్ తెలుగు. సో మీడియాతో మాట్లాడాలన్నా బ్రాండ్ గురించి ఏమన్నా టు టాక్ టు ద మీడియా, ఐ వాజ్ ద వన్ హ్యూస్ టు కమ్ టాక్. అలాంటి పీపుల్ వే లైక్, సో నాకు బెనిఫిట్ అయింది. సో అలాంటి పీపుల్ లైక్ ఈ పిల్లకి తెలియచ్చు అండ్ షీస్ ప్రిటీ గుడ్, సో వై నాట్ అలా అని పీపుల్ స్టార్టెడ్ అప్రోచింగ్ మీ ఫర్ ఇండస్ట్రీ. అండ్ అప్పటి వరకు ఇట్స్ నాట్ లైక్ ఐ ట్రైడ్, నేను యాక్చువల్లీ ట్రై చేయలేదు. వస్తుంది, లేకుంటే ఐఎమ్ గుడ్ బీయింగ్ ఏ మోడల్ అని దాంట్లోనే ఉన్నాను, బట్ వచ్చింది. ఇన్ జనరల్గా ఎంత మోడలింగ్ చేస్తూ ఉన్నా వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి మాత్రం మంచి మూవీస్ చేయాలి, రైట్, మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని. సో అది మీ మైండ్లో కూడా ఉండొచ్చు. ఎస్. సో మరి మీరు ట్రై చేయలేదని చెప్పారు. ఇన్ జనరల్గా నార్త్ ఇండియన్ ఉన్నప్పుడు బాలీవుడ్ అయితే ఇంకా మంచి ఫోకస్ ఉంటుంది కాబట్టి అక్కడే ట్రై చేద్దాం, మన ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడే అనుకుంటారు చాలామంది. మీరేమైనా ట్రై చేశారా? సో నాకు రియాలిటీ షోస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి ఫ్రమ్ రోడీస్ అండ్ స్ప్లిట్స్ విలా, కానీ మై పేరెంట్స్ క్లియర్లీ సెడ్ నో టు ఏ రియాలిటీ షో. అప్పుడు నేను కూడా ఐఎమ్ లైక్ చాలా ఘరేలు అమ్మాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మై ఫ్యామిలీ, నాట్ జస్ట్ మై పేరెంట్స్, నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటేనే నేను ముందుకెళ్తాను, లేకుంటే ఇట్స్ నో ఫర్ మీ. అండ్ మై పేరెంట్స్ వర్ లైక్ నో రియాలిటీ షో, యూ హ్యావ్ టు గో ఫైట్ వాళ్ళందరితో గొడవలు అవన్నీ, డూ యూ నీడ్ ఇట్? అండ్ నేను కూడా అప్పుడు ఆ స్ప్లిట్స్ విల్ అండ్ రోడీస్ని అంత పెద్ద ఆపర్చునిటీలా చూడలే, ఏదో ఇప్పుడు వచ్చింది కదా రేపు కూడా వస్తుందిలే, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందిలే అని లైట్ తీసుకున్నాను. సో ఐ డిడ్ గెట్ ఆఫర్స్ ఫ్రమ్ దేర్, కానీ నేనైతే వెళ్ళి మూవీస్, సీరియల్స్, వెబ్ సిరీస్ అని ట్రై చేయలేదు. మేబీ ఆ షోస్ మీరు పార్టిసిపేట్ చేసి ఉండుంటే వేరేలా ఉండేదేమో. ఎస్, డెఫినెట్గా ఐ వుడ్ హ్యావ్ బీన్ టు అన్ ఓల్ డిఫరెంట్ లెవెల్ బై నౌ. దెన్ యువర్ పేరెంట్స్ డిడ్ంట్ వాంట్ మీ టు, సో didn't do it. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాస్త స్ట్రిక్ట్గా ఉంటారు. No, I mean, yes, definitely. And పిల్లల విషయంలో ఇంకా స్ట్రిక్ట్గా ఉంటారు. Yeah, they are, but luckily my parents are, వాళ్ళకి నేనే మామ్ డాడ్. మా మమ్మీ అయితే షీజ్ అ బేబీ, సో నేను తనకు మమ్మీ పిలవడం కన్నా ఐ గెస్ మా మమ్మీ నన్ను మమ్మీ పిలవడం స్టార్ట్ చేసేయాలి. ఏదున్నా షీల్ కమ్ టు మీ, గుడ్ మార్నింగ్ నేను చెప్పకుంటేనే డే అంతా అలిగేసి కూర్చుంటా మమ్మీ. షీఈ్ లిటరలీ బేబీ. సో నా మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ ఎనర్జీ, పేషెన్స్ అయితే మా మమ్మీని హ్యాండిల్ చేయడంలోనే పోతుంది. అండ్ మా డాడీ నన్ను ఇప్పటి వరకు పేరుతో పిలవరు, అమ్మ అనే పిలుస్తారు. సో అమ్మ అని తప్పి ఇంకొక పేరు మా డాడీ నోట్లో నుంచి నా కోసం రాదు. నేను ఏం చేసినా ఈజ్ లైక్ గో అండ్ డూ ఇట్. ఇప్పుడు వరకు హీ నెవర్ సెడ్ నో, హీ నెవర్ క్వశ్చన్ ఎనీథింగ్. రైట్. సో దానికి నేను రిటర్న్లో ప్రూవ్ చేసేసుకున్నాను. అండ్ సాధారణంగా కాస్త ఇలా ఎంప్లాయీస్ పిల్లల్ని చూసేసరికి వాళ్ళ పిల్లలు కూడా బాగా చదివేసుకుని, రైట్, పెద్ద పెద్ద మంచి మంచి జాబ్స్ చేసేయాలి. సో మనం ఇక్కడ ఉండాలంటే మన పిల్లలు ఇక్కడ ఉండాలి, వాళ్ళ థాట్ అట్లా ఉంటుంది. దట్ అమ్మాయిలకైతే ఇంకా గారాబం చేస్తారు, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటుంది, బట్ అక్కడ ఉండాలి, ఇలా అయితే చాలా బాగుంటుంది. రేపు ఎల్లుండి పెళ్ళి అయితే ఇంకా పెద్ద ఆఫీసర్ని పెళ్లి చేయాలని. ఎస్, డెఫినెట్గా. మై అన్న వెంట్ టు US ఫర్ మాస్టర్స్ అండ్ మై ఫ్యామిలీ వాంటెడ్ మీ ఆల్సో టు గో, బట్ నేను డిగ్రీతోనే ఆపేసాను బికాస్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఏ క్లారిటీ. నేను ఇంత డబ్బులు పెట్టి మాస్టర్స్ వాజ్ నెవర్ మై ప్లాన్, బికాస్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు ప్రాజెక్ట్స్ రావడం స్టార్ట్ అయింది అండ్ ఐ స్టార్టెడ్ మేకింగ్ మనీ బై ద టైమ్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. So the higher studies or anything was never my plan, and I'm like, whoever wants to marry will understand me, so it's okay. Yeah, right. అంటే ఇది రేప్ డి అనేది వెబ్ సిరీస్, రైట్? ఇదే మీ డెబ్యూ ప్రాజెక్టా? has a web series debut, but movies already రెండు వచ్చేసాయి. కపట నాటక సూత్రధారి. నేను అదే అనుకుంటున్నాను, మిమ్మల్ని ఎక్కడో చూసాను అని. తను కొంచెం చబ్బిగుండే, కొంచెం చిన్నపిల్ల. ఓకే, మంచి అంటే కపట నాటక సూత్రధారి సినిమా హిట్ మూవీ. అది ఎంతవరకు వెళ్ళింది అనేది నాకు అంత ఐడియా రావట్లేదు, కానీ చాలా మంచి మూవీ అని విన్నాం. అదే అనుకుంటున్నాను నేను, మిమ్మల్ని ఎక్కడో చూసాను అని. సో ఆ మూవీకి కూడా ఐ డి నాట్ నో ప్రమోషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మూవీ అని నాకు ఎప్పుడు తెలియలేదు, లైక్ దానికి ప్రమోట్ చేయడం అండ్ ఆల్. సో ఐ నెవర్ టుక్ ఇట్ సీరియస్లీ. దాని తర్వాత ఐ లెర్న్ ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ అయినా ఓకే మూవీ చేయడం, ఓకే మూవీ తర్వాత ఆ ప్రొడక్షన్ దీనిలో వాట్ యూ కాల్ ప్రమోషనల్ యాక్టివిటీలో ఈ నవే డేస్ ఎట్లా అయిపోయిందంటే మనల్ని మనం ఎవరు చూపించరు, మనల్ని మనమే ఎక్స్పోజ్ చేసుకోవాలి. ఇండస్ట్రీలో ఈ అమ్మాయి ఉందా అని వెతికే టైం ఎవరికీ లేదు, నేనున్నా అని మనల్ని మనం చూపించుకోవాలి. అది నాకు అప్పుడు తెలియలే, ఇప్పుడు తెలుసు. అప్పుడు మీరే చెప్పారు కదా చబ్బి అండ్ చిన్న అమ్మాయి, క్యూట్గా చబ్బీగా అండ్ ఆల్. అండ్ అప్పుడు ఆ క్యారెక్టర్ డిమాండ్ కూడా అలా ఉండే. అండ్
యా ఇప్పుడైతే ఐ ఫీల్ దట్ ఐమ్ ఫిట్ టు డూ ఎనీ క్యారెక్టర్. అప్పుడైతే వాజ్ ఆల్ న్యూ. ఓకే, Yeah. రైట్. సో అంటే ఓన్లీ ఇప్పటివరకు మీరు తెలుగు మూవీసే చేశారు, ఎస్. రైట్? సో ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందామా? యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీవుడ్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో ఫార్ సో గుడ్. Very happy. In fact, I went to a number of offices for narrations. ఏదో అందరు పిలుస్తుంటారు, వెళ్తూ ఉంటాం, అంటే ట్రై చేస్తాం, కొన్ని వస్తే కొన్ని రావని. బట్ అంటే కొన్ని మెంబర్స్ ఎలా అంటే జస్ట్ ఆఫీస్లో అమ్మాయిని కూర్చోపెట్టుకోవడానికే పిలుస్తారని అనిపిస్తుంది నాకు. రైట్, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. ఎందుకనంటే మీతో పాటు ఎవరైనా రావాలనుకునే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది. యా. సో నాకైతే ఇట్ హెస్ బీన్ వెరీ సేఫ్ ఫర్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ with my producers, directors and the team. So I never faced any sort of difficulty. But the only thing is ante the moment they see good girls kada, they're like office kochi sare కూర్చొని వెయిట్ చేయండి. సో ఇట్స్ జస్ట్ దట్ they want number of girls ఇట్లా ఆఫీస్లో కూర్చోవడం, ఇంకెవరైనా వస్తే చూపించుకోవడం దట్ అమ్మాయిలు ఉన్నారు, ఆడిషన్స్ నడుస్తున్నాయి. సో దాట్ ఈస్ వన్. బట్ ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఎవరికైనా అంటే ఆడిషన్స్కి వెళ్ళారా? యా, మోస్ట్లీ అవే ఆఫర్స్ వస్తుంటాయి. అండ్ ఐ యూస్ టు గో ఫర్ ఆడిషన్స్. బట్ ఇప్పుడు ఐఎమ్ లైక్ లేదు, మై మేనేజర్ హీ టేక్స్ కేర్ ఆఫ్ యాక్చువల్గా థింగ్స్. 2 టైప్స్ ఆఫ్ ఆడిషన్స్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో. ఒకటి మిమ్మల్ని చూసి పిలవడం, వాళ్ళు కూడా ఆడిషన్ చేస్తారు, ఇది మీ క్యారెక్టర్ అండి అని. లేదు, ఒక పెద్ద సినిమా జరుగుతుందని తెలిసినప్పుడు మనంతట మనం కూడా వెళ్ళి మన రెజ్యూమ్ అక్కడ చేసి లైక్ జాబ్ అది కూడా అంటే ఇచ్చి వాళ్ళు ఏదైనా ఒక ఆడిషన్ చేయమన్నప్పుడు చేసి రావడం. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్తారు? సో నాకైతే ముందు నుంచి ఆఫర్స్ వచ్చాయి, బికాస్ డెఫినెట్లీ బిగ్ ప్రాజెక్ట్స్ రాలే. సో నార్మల్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ వాటి వచ్చినాయి. అండ్ ఐ యూస్ టు గో ముందు ఆడిషన్స్ కోసం. బట్ నౌ ఐఎమ్ లైక్ మై మేనేజర్ టాక్స్, టేక్స్ డీటెయిల్, నాకు ఫిట్ అనిపిస్తే నేను వెళ్తాను తప్ప వాళ్ళు పిలుస్తున్నందుకైతే వెళ్ళాను. ఇప్పుడైతే ఐఎమ్ అట్ దట్ స్టేజ్ ఆఫ్ లైఫ్. యా. ఎందుకు మీకు మరి బిగ్ మూవీస్లో ఆఫర్స్ రాలేదు ఇప్పటి వరకు? మేబీ వాళ్ళ వరకు నేను నా పేరు లేకుంటే నా ఫేస్ వెళ్ళలేదేమో. ఎస్. ఓకే. ఇన్ జనరల్గా మీరు అన్నట్టు వాళ్ళ వరకు మీరు తెలియాలి అని అంటే, అమీక్షా కూడా ఉన్నారు అని తెలియాలంటే, సో మీరేం చేయాలి? ఇండస్ట్రీలో మీరు నిలదొక్కుకోవాలి, మంచి హీరోయిన్గా రావాలంటే మంచి ఆఫర్స్ రావాలి. ఎలా వాళ్ళకి మీరు తెలియనప్పుడు ఏం చేయాలంటారు? సో బేసిక్లీ దే ఆర్ 2 ways దీనిలో కూడా. వన్ ఇస్ టేక్ ఏ షార్ట్ కట్ ఎవ్రీ వన్ నోస్ హౌ ఇట్ ఈస్. ద సెకండ్ వే ఏమంటారు షార్ట్ కట్ అంటే? ఎలా పోవాలంటారు? షార్ట్ కట్ ఎలా అంటే కొన్ని పార్టీస్ అవుతుంటాయి వేర్ దే కాల్ ఇలా దిస్ పీపుల్ ఆర్ కమింగ్, నువ్వు వచ్చేసేయి, కలువు, మాట్లాడు. And then those people post party, go for a house party where you try to build a relationship with them so that you're benefiting but also they are benefiting from it. So that's a give and take. That's one. And the second one is you letting your people know that are ఏమైనా ఉంటే నాకు చెప్పండి, మంచి ఏదైనా ప్రొడక్షన్ వాళ్ళు ఎవరైనా ఉంటే. సో సెకండ్ ఈజ్ వర్డ్ ఆఫ్ మౌత్, దట్ ఏమైనా ఉంటే నన్ను నా ప్రొఫైల్ సజెస్ట్ చేయండి, నాకు ఏదైనా ఉంటే చెప్పండి. సో దేర్ 2 ways. వన్ ఈజ్ సింపుల్, ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ నీకు తెలిసిన వాళ్ళని కాంటాక్ట్స్లో సపోర్ట్ చేయని, సో దట్ వాళ్ళు ఏదైనా ఉంటే మీకు ఆపర్చునిటీ ఇవ్వడం. సెకండ్ ఇస్ ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్. అండ్ మీరు అన్నట్టు మౌత్ పబ్లిసిటీ ఆర్ మౌత్ రిక్వెస్టింగ్ అయితే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందా మీకు? నో, బికాస్ ద మూమెంట్ దే వాంట్ వాళ్ళకి సడన్గా మనం మైండ్లో రాము. సో డెఫినెట్గా నో, బట్ మనం చెప్పాల్సింది అయితే చెప్తాం దట్ ఏదైనా ఉంటే ఇవ్వండి, చెప్పండి అని. రిక్వెస్టింగ్ తప్ప వీ కాంట్ డూ ఎనీథింగ్. అరే నాకు ఎందుకు ఇలే నువ్వు, నేను ఆల్రెడీ చెప్పి పెట్టినా కదా, కాంట్ డూ దాట్. అడగలేనుగా, అంతే. ఇండస్ట్రీలో హెవీ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు, కొత్త ఫేసెస్ మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ కాంపిటీషన్లో మనం కూడా ఫాస్ట్గా రన్ చేయాలని అంటే మనకు కూడా అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలనేది కూడా తెలిసి ఉండాలి. కొంతమంది సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు, రైట్? పార్టీస్కి అటెండ్ అవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మీరు అన్నట్టుగా. మరి అమీక్ష ఏం చేయాలి అనుకుంటున్నారు? సో ఇప్పటివరకు నేను ఆనెస్ట్లీ అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ఆఫ్ ఉండే, అండ్ నెవర్ టుక్ మై ఇన్స్టాగ్రామ్ వెరీ సీరియస్లీ. ఐమ్ లైక్ వచ్చేది ఉంటే వస్తుంది, బట్ ఇన్స్టాగ్రామ్ షుడెంట్ బీ ఏ ప్లాట్ఫామ్ అని. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ దట్ ఈస్ వెన్ ఐమ్ లైక్ ఓకే, పీపుల్ ఆర్ లైక్ అమీక్ష ఈ ట్రెండింగ్ సాంగ్ ఉంది, దీనిపైన డ్యాన్స్ చేయి, హిట్ అవుతుంది, వైరల్ అవుతుంది. సో ఇప్పుడు అలాంటి షార్ట్ కట్స్ మేము కూడా తీసుకునే స్టేజ్లో వచ్చాం.
బట్ ఐ హోప్ దట్ ఐ డోంట్ హ్యావ్ టు గో త్రూ ఆల్ దట్ ఈ ట్రెండింగ్ సాంగ్ ఉందని దీనిపైన చేయాలి, డ్యాన్స్ చేసి చూపించాలి, అందరు నా రీల్స్ని ఫార్వర్డ్ చేస్తూ పంపించుకుంటూ నా ఫేస్ అక్కడి వరకు వెళ్ళడం అనేది ఐ డోంట్ వాంట్. బికాజ్ I wouldn't say I'm coming from a family అది ఇది అని కాదు, everyone has a family, but maybe that is not my way. సో నాకు ఎక్కడో నమ్మకం ఉంది, వస్తుంది అని నమ్మకం ఉంది, ఎలా వస్తుంది అనేది నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మూవీ గురించి మాట్లాడదాం. రేప్ డీలో మిమ్మల్ని మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉండి అంత సీరియస్ రోల్ ఇచ్చారు కదా, సో డైరెక్టర్ కోసం ఏం చెప్తారు? సో నా ఫస్ట్ డైరెక్టర్ సార్ ఆబ్వియస్లీ హీ వాజ్ మోర్ లైక్ ఏ ఫ్రెండ్. అండ్ మొన్న అతను సార్ ఇంటర్వ్యూలో కూడా అంటుండే, మేము షూట్కి వెళ్తే పిక్నిక్ వెళ్తున్నట్టు ఉంటుంది అంటుండే. ఐమ్ లైక్ యాక్చువల్లీ నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా అయిపోయింది అనేది నాకు తెలియలేదు. మార్నింగ్ 6 o'clock కాల్ షీట్, ఓకే ఈవినింగ్ ప్యాకప్ అయ్యాం, లైక్ ఈవినింగ్ ప్యాకప్ కూడా అయిపోయిందా. ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్ విత్ సార్. ఎంత నేర్చుకోవాలో నేర్చుకున్నాను ఫస్ట్ ప్రాజెక్ట్ కోసం. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ మై ప్రొడ్యూసర్ వాజ్ ఎ మ్యామ్, సో షీ వాజ్ వెరీ హైలీ సపోర్టివ్. యాక్చువల్గా ప్రొడక్షన్ అంతా కూడా అబ్బాయిలు చూసుకుంటారు, అది చాలా స్ట్రెస్ అని వాళ్ళే హ్యాండిల్ చేయలేం కొన్ని సిచ్యువేషన్స్ అంటారు. బట్ ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి శ్రీదేవి గారు. ఎస్ రైట్, ఏం చెప్తారు, ఎట్లా హ్యాండిల్ చేశారు మీరు చేసే నాటీ థింగ్స్ అన్ని? షీ ఈజ్ ఎ స్వీట్ హార్ట్. అండ్ అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీలో వస్తున్నప్పుడు నేను కూడా కాస్టింగ్ కావచ్చు అని ఏదేదో వింటూ ఉన్నాను. సో నాకు సమ్వేర్ ఆ భయం అనేది ఉండే, నాట్ జస్ట్ మీ, మై ఫ్యామిలీ, మై పేరెంట్స్, మై ఫ్రెండ్స్. అండ్ టర్న్స్ అవుట్ మై ప్రొడ్యూసర్ మ్యామ్ ఇస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. షీఈస్ వెరీ కైండ్. నాకు ఏదున్నా ఐ షేర్ ఇట్ విత్ హర్. షీఈస్ టాట్ మీ సో మచ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై ప్రాజెక్ట్. అండ్ మీకు ఆర్టిస్టుల కోసం ఏం చెప్తారు? మై కో ఆర్టిస్ట్ కూడా దే వేర్ ఆల్ లైక్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ అండ్ ఆల్ వెల్ నోనే ఉండే. అండ్ నాకు ఇక్కడ అనిపించింది మేబీ వాళ్ళకి పొగరు ఉంటుందేమో, మేబీ మాట్లాడతారో లేదు, బికాస్ నాకు ఏం తెలియదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరిది లేదు, నేను నా త్రూవే ముందుకు వెళ్తున్నా. సో నాకు ఎవరు చెప్పేవాళ్ళకి కానీ బయట నుంచి వినేదేంటి, వాళ్ళకి చాలా యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడరు. బట్ వెన్ ఐ వెంట్ అండ్ ఐ స్పోక్ టు మై కో ఆర్టిస్ట్, దే రిసీవ్డ్ మీ ఎంత మంచిగా అంటే ద ఎన్వైర్న్మెంట్ వాజ్ వెరీ వెల్కమింగ్. సో దే వర్ ఆల్ గుడ్. అండ్ యాక్చువల్గా ఈ మూవీస్ చేస్తున్నప్పుడు గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి సమ్ టైమ్స్. అది సీన్ వల్ల కావచ్చు, అట్మాస్ఫియర్ వల్ల కావచ్చు, పర్సన్స్ వల్ల కావచ్చు. సో ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మీ అంటే బాగా హ్యాపీ ఉండింది అదే అట్లా ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడ ఉంటుంది కదా, సో ఏం షేర్ చేసుకుంటారు? సో ఆనెస్ట్లీ ఇట్లా మెమరీ అయితే ఏం చేసుకోలేకపోయాను, బికాజ్ అట్ ద షూట్ వీఆర్ లైక్ వర్కింగ్ ఒకసారి నాది ఉంటుంది అండ్ దెన్ సెకండ్ టైమ్ ఇట్ ఈస్ సమ్మన్ ఎల్సెస్ షార్ట్. బట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఐ డెడ్ హ్యావ్. నేను ఒక మూవీకి షూట్ చేస్తున్నప్పుడు ఎల్బీ నగర్లో ఉన్న ఒక ఏరియాలో వి వర్ షూటింగ్ నైట్ షూట్. అండ్ మేబీ మా టీం వాళ్ళు అక్కడ పర్మిషన్ తీసుకోలే అండ్ సమ్ అవుట్ సైడర్ తాగి వచ్చాడు అండ్ he wanted a picture with me. So నా అసిస్టెంట్ took the phone and clicked because వాళ్ళు తీసే యాంగిల్స్ అవన్నీ మనకి we can't take. So my assistant clicked and అతను షేక్ హ్యాండ్ ఇచ్చే లోపలే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయా బికాస్ he was drunk and ఆల్రెడీ అందరు అతనికి చిన్నగా అవాయిడ్ చేస్తుండే. బట్ అతను నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ నన్ను వచ్చాడు. ఐ టోల్డ్ దిస్ అండ్ he caught my hand. I left the set. దాని తర్వాత no one even asked me. వాళ్ళ నమ్మకం పైన నా పేరెంట్స్ నన్ను పంపిస్తున్నారు. వాళ్ళలో ఒకరు కూడా డిడ్ యూ రీచ్ హోమ్ సేఫ్, నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయినావు, వీఆర్ సారీ లేలా అయిందని ఎవరు కాల్ చేసి మాట్లాడలే. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే దే నెవర్ కాల్. ఫిఫ్త్ డే డైరెక్ట్ కాల్ చేసి మీ డేట్స్ ఎప్పుడు ఫ్రీ ఉంది, వీ హ్యావ్ టు డూ యర్ నెక్స్ట్ షెడ్యూల్ అంట. ఐఎమ్ లైక్ ఐఎమ్ నాట్ కమింగ్. నేను మీ నమ్మకం పైన నైట్ షూట్కి వస్తున్నాను, మీరు ఒక లొకేషన్ పర్మిషన్ తీసుకోలే అండ్ యూ ఎంకరేజ్డ్ దట్ పర్సన్ బికాజ్ వాడు తాగున్నాడు, మళ్ళీ అతను అక్కడ సీన్ క్రియేట్ చేస్తాడని మీ అడ్వాంటేజ్ కోసం మీరు అతనికి ఏం చెప్పలే అండ్ హీ కాట్ మై హ్యాండ్ అండ్ ఐ వాజ్ ట్రామటైజ్డ్. ఈ 4 days వేర్ యూ ఆల్, నేను ఏడ్స్తున్నప్పుడు మీరు అందరు ఎక్కడుండే. ఫిఫ్త్ డే కాల్ చేసి షూట్కి రన్ అంటే హౌ విల్ ఐ కమ్? ఎవరు నమ్మకం పైన రావాలి. సో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఐ డిడ్ హ్యావ్. రైట్, ఇన్ జనరల్గా మనం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే అన్ని సెట్స్ లోపల అన్నీ మనం అంటే చేయలేరు అట్లాగా. పబ్లిక్లో చేయాల్సింది కొన్ని షూట్స్ ఉంటాయి, అక్కడే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా వెస్ట్ బెంగాల్ ఇష్యూ, మన వర్క్ ప్లేస్లోనే మనకు సేఫ్ ఉండట్లేదు, సేఫ్టీ లేదు. సో ఇలాంటి టైంలో పేరెంట్స్ ఇంకా భయపడుతూ ఉంటారు.
రైట్? ఎస్. సో ఏం చెప్తారు? సో ఈరోజే నేను నా ఇన్స్టాగ్రామ్లో దాంతో రిలేటెడ్ ఒక స్టోరీ పెట్టాను. కోల్కతాది అయింది, ఓకే. ముంబై బద్లాపూర్లో కూడా 4-year-old గర్ల్ స్కూల్ కేర్ టేకర్, యూనో వాట్ ఎవర్ హీ డిడ్, అండ్ ఇప్పుడు ఒక బీహార్ అమ్మాయిది, ద న్యూస్ ఇస్ గోన్ ట్రెండ్ బై ఈవినింగ్. ఐ థాట్ మేబీ ఐ షుడ్ టాక్. అండ్ ఈరోజే నేను ఇది నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను దట్ దే వర్ 2 guys were chasing me. చేజింగ్ అంటే ఓ మరీ నేను 120 స్పీడ్ పైన వెళ్ళి వాళ్ళ వెనకాల వస్తున్నారని కాదు, బట్ వాళ్ళ నా కార్ పక్కనే ఉండడం అండ్ నాకు ఆ అన్సేఫ్ ఫీలింగ్ అనేది ఉండే. అండ్ మా అన్న ఈజ్ నాట్ ఇన్ ఇండియా నౌ, అండ్ ఆబ్వియస్లీ మామ్ డాడ్ ఆల్రెడీ ఒక భయంలోనే పడుకుంటారు. సో వాళ్ళకి నేను ఇలాంటి ఇన్సిడెంట్స్ చెప్పి యూనో ఐ కాన్ స్ట్రెస్ దెమ్ వాళ్ళకున్న ఏజ్కి. నెక్స్ట్ పంపించరు కూడా, పంపించరు కూడా, సేఫ్గా ఉండి చాలు అంటారు. యా, అంటే నీకేం అవసరం ఇవన్నీ చేయడం, ఇంట్లో ఉండు, మేము చూసుకుంటున్నాం కదా అని చెప్తారు. అండ్ ఐ హ్యాడ్ ఏ పెప్పర్ స్ప్రే అండ్ ఐ యూస్ ద పెప్పర్ స్ప్రే ఆన్ ద గైస్. డైరెక్ట్లీ వెళ్ళి ముఖం పైన కూడా కొట్టలే, బట్ వాళ్ళు అలా చేస్తున్న దానికి ముఖం పైన కొట్టడానికి కూడా నో హామ్. బట్ నేను కార్ విండో ఓపెన్ చేసి ఇట్లా గాలిలో స్ప్రే చేశాను అండ్ దే స్టాప్డ్ ఆఫ్టర్ దట్. నేను ఎందుకంటే ఐ వాజ్ ఇన్ గచ్చిబౌలి అండ్ ఐ హ్యాడ్ టు కమ్ దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ. 1 hour సేఫ్గా నైట్ 2 o'clockకి నేను ఇంటికి వచ్చాను. దో చిన్న భయం ఉండే, బట్ పెప్పర్ స్ప్రే ఉండే. సో వాట్ ఐ హ్యావ్ టు టెల్ ఇస్, గర్ల్స్ యూ హ్యావ్ టు టేక్ యూర్ స్టాండ్. ఐ డోంట్ నో హౌ, ఏం చేస్తారో నాకు దాంట్లో అంత నాలెడ్జ్ లేదు, కానీ నా సేఫ్టీకి నేను పెప్పర్ స్ప్రే పెట్టుకున్నా. ఆ పెప్పర్ స్ప్రే కొట్టినందుకు నేను ఇంటికి సేఫ్గా చేరాను. సో మీరు ఏం చేయాలో మీరు యూ హ్యావ్ టు డూ దట్ ఇన్ యర్ డిఫెన్స్. దాని తర్వాత గో టు ద కాప్ని తీసుకొని ఎవరైతే డ్యామేజ్ చేశారో వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ కూడా చేసేయండి. బట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, డోంట్ వెయిట్ మీ ఫ్రెండ్ వస్తాడా, అన్న వస్తాడా, ఎవరు వస్తారా, నో, టేక్ ఏ స్టాండ్. అండ్ ఇంకొకటి, ఏదైనా జరుగుతుందేమో అనే భయంతో పేరెంట్స్ ఇంటికే పరిమితం చేస్తున్నారు మళ్ళీ గర్ల్స్ని, అంతే కదా? యా, వీళ్ళు కూడా వెళ్ళడానికి భయపడిపోతున్నారు. ఎస్. బట్ అలా కాదు, స్ట్రాంగ్గా ఉండాలేమో. బట్ మీరు అన్నట్టుగా ఆ టైంకి ఎలా రియాక్ట్ అవ్వాలి తెలీదు, ఏం చేయాలి తెలీదు. ఎందుకంటే మనకేం చెప్పి రాదు అది ఇలా వస్తున్నాను అని. మనం జాగ్రత్త తీసుకోవడానికి, అవేర్నెస్ పెంచడానికో, మనం ఇది అవ్వడానికో. బట్ అలర్ట్, బీ అలర్ట్, అంతే. ఎస్, బీ అలర్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? సో ఇప్పుడు దే ఆర్ 2 more projects that I've signed up. వాళ్ళు ఇంకా టైటిల్ పేరుతో రాలే. అండ్ మోస్ట్లీ నేను ఫోకస్ చేసేదంటే టువర్డ్స్ యూనో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అనేది. అండ్ నాకు యూనో కొంచెం ఊర్ అమ్మాయి, ఊర్ పిల్ల, విలేజ్ బ్యాక్డ్రాప్లో అది ఐఎమ్ లిటిల్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ దాట్. లేకుంటే క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్ సంథింగ్ దట్ మోస్ట్లీ అలాంటి ప్రాజెక్ట్సే ట్రై చేస్తున్నాను తీసుకోవడానికి. సాధారణంగా సెలబ్రిటీస్ అయినా కాకపోయినా కొంతమందికి కొన్ని మన క్రష్ ఉంటుంది హీరోస్లో. సో మేము మాలాంటి వాళ్ళం బాగున్నారు క్రష్, మీకైతే వాడి పక్కన యాక్ట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది, రైట్? మీకు టాలీవుడ్లో ఏ హీరోతో చేయాలనిపిస్తుంది? ఇది నేను రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాను, బట్ ఐ కెన్ స్టిల్ ఓన్లీ థింక్ ఆఫ్ వన్ నేమ్ విచ్ ఈస్ నవీన్ పోలిశెట్టి సార్. అండ్ his sense of humor and అతను తీసుకున్న ప్రాజెక్ట్స్. సో బేసిక్లీ నాకు క్రష్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ లుక్ అతను టాల్ అండ్ డూ స్మైల్ అది ఇది కాదు, బట్ ఐ లైక్ ద ప్రాజెక్ట్స్ దట్ హీ టేక్స్. నేను యాజ్ అన్ ఆడియన్స్ అతను జాతిరత్నాల్ మూవీ ఎన్నిసార్లు చూసాను ఐ డోంట్ నో, నాట్ జస్ట్ మీ, మై ఫ్యామిలీ. సో హీ ఈజ్ మై క్రష్ ఇన్ ద వే బికాస్ ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్, the movie itself, and I want to be in one such movie where you know my family is sitting and watching and laughing. Okay, so yeah. Actually హీరోయిన్స్ అందరూ మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కదా చెప్తారు పేర్లు. యా, నాని గారు ఇట్లా. అది ఆశకు హద్దు ఉండాలి అంటారు కదా. సో నేను ఆ హద్దులో ఉన్నా. యా, ఇఫ్ నాట్ మహేష్ బాబు సార్ డెఫినెట్లీ, బట్ my crush has to be Naveen Polishetty sir for the sense of humor. సో మీ మనసులో ఏముందో అది చెప్పేశారు. జనరల్గా అలా చెప్పరు, మనకు నచ్చినా నచ్చకపోయినా ఎవరో ఒకరు పెద్ద హీరో పేరు చెప్తే బాగుంటుంది అనుకుంటారు. రైట్. సో ఫైనల్గా రేప్ డి మూవీ చూడాలని అంటే ఏం చెప్తారు, ఎందుకు చూడాలి? రేప్ డిలో there is definitely content that you shouldn't be sitting with your family and watching, and it's more about investigation, drugs and all. And I wouldn't encourage drugs in real life or any sort of addictions, but it's going to be a nice suspense thriller movie. So go watch and
comment down about how you feel. అండ్ ఆల్ ది బెస్ట్ అండి అమీక్ష Thank గారు. you so much. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి, రికగ్నైజ్డ్ క్యారెక్టర్స్ చేయాలి. Yes. మీరు అండ్ ఏదైతే మీరు హార్ట్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో చేయాలి అని నవీన్ పొలిశెట్టి గారితో యాక్ట్ చేయాలని అనుకుంటున్నారు. సో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని. Thank సో you so much. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్తో మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి. Yes, yes. అలా చేస్తూనే ఉండాలి. Yes. Yeah. Thank Thank you you so so much. much, Andy. Thank Thanks you. for coming. And all the best. Thank you.